ఇక భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కాబోతోంది. ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో జోరుగా ఏర్పాట్లంతా కూడా జరుగుతున్నాయి. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటుగా 17,883 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఒకే వేదికపై అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా సందడి చేయబోతున్నారు. అయితే 13,000 మంది గిరిజన బాలికలు అలాగే మహిళలతో కూడా దింసా నృత్యాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 48 గంటల పాటు భోగాపురం నో ఫ్లయింగ్ జోన్ గా కూడా ప్రకటించారు. అయితే పటిష్ట భద్రతా వలయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కనిపిస్తోంది. ఇటు విశాఖ, విజయనగరం జిల్లాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కూడా రాబోతున్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కు వేలాదిగా జనమంతా కూడా తరలి వచ్చే విధంగా సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే రద్దీ నియంత్రణకు పలు చోట్ల LED స్క్రీన్ల ఏర్పాటు కూడా చేస్తున్నారు. శనివారం ఉదయం 10:45 ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకోబోతున్నారు. ఉదయం 11:30 విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. అనంతరం బహిరంగ సభ వేదికపై మోదీ ప్రసంగించనున్నారు. సో మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం అవుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైపోయింది. సో మొత్తానికి శనివారం అంటే ఆగస్టు 1న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ జాతికి అంకితం కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో కూడా ఈ ఏర్పాట్లు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అయితే ఉదయం 10:45 ప్రధాని మోదీ ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన స్వాగతం కూడా పలుకుతారు. అయితే 11:30 ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ అధికారిక ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. 17,883 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే వేదికపై ఈ మెగా ఈవెంట్ లో కూడా సందడి చేయనున్నారు. ప్రధానికి సంప్రదాయబద్ధంగా కూడా స్వాగతం పలికేందుకు సుమారు 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలతో దేశంలోనే అతిపెద్ద దింసా నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపుగా ఓపెనింగ్ రోజున వారికి మొదటి విమానంలో ఉచితంగా ప్రయాణింప కూడా చేయనున్నట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భోగాపురం పరిసర ప్రాంతాలను 48 గంటల పాటు కూడా నో ఫ్లయింగ్ జోన్ గా కూడా ప్రకటించారు. అక్కడ విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని జాతీయ రహదారిపై వాహనాల రద్దీని కూడా నియంత్రించేందుకు కఠినమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అప్పుడు అమల్లో ఉంటాయి. బహిరంగ సభకు కూడా లక్షలాది మంది జనం తరలి వచ్చే అవకాశం ఉంది. సో రద్దీని నివారించడానికి పలు ముఖ్య కూడళ్లలో కూడా భారీ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఎయిర్పోర్ట్ కి వచ్చేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతో కూడినటువంటి కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కాల సాకారం అవుతుంది. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికైతే సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సోదర సోదరీమణులందరికీ కూడా ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఈ రోజు కూడా మళ్ళీ ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని ఈ రోజు రివ్యూలో కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం.
ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. అందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసుకుందాం అనే ఆలోచనకి ఇది ఒక బీజం లాంటిది. ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఒక ముందడుగు పడాలి. ఆ అడుగే, ఆ కేంద్రమే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అభివృద్ధికి చిహ్నం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆత్మ అభిమానానికి, మన గౌరవానికి కూడా ఒక ప్రతీకగా మారబోతుంది. ఎక్కడెక్కడికో వెళ్లి దూర ప్రాంతాల్లో కష్టపడినటువంటి చరిత్ర మన ఉత్తరాంధ్రకు ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి వారందరూ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. అలాగే ఈ రోజు మోదీ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఉత్తరాంధ్రకి ఎన్నో కార్యక్రమాలు చేయాలని గత 2 సంవత్సరాలుగా కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి తీసుకొని వచ్చారు. వాటన్నిటిని కూడా ముందుకు నడిపించడానికి అత్యంత కీలకంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఉండబోతుంది. నాకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే, అన్నిటికంటే మన యువతకి ఉద్యోగ అవకాశాలు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ లోపల గాని, ఎయిర్పోర్ట్ కి సంబంధించినవి గాని, ఎయిర్పోర్ట్ ప్రభావితం చేసే క్షేత్రాల్లో గాని మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దాన్ని నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దీనివల్ల ఒక మంచి మార్పు మొదలవుతుందనే నమ్మకంతో అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి అందరికీ ఆహ్వానిస్తూ